మీకు తెలుసా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 3 years అబ్బాయి ప్రాణం కాపాడింది. 17 డాక్టర్స్ చేయలేని పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ అబ్బాయికి ఉన్న డిసీజ్ ని కనిపెట్టింది. ఇప్పుడు ప్రజలంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే పడ్డారు. డాక్టర్స్ పని అయిపోయింది, ఇంక సర్దేసుకోవడమే అంటున్నారు. అసలు కథ ఏంటో చూద్దాం. హే ఎవ్రీవన్, నేను డాక్టర్ జస్టిన్ తనకల. ఈ రోజు మనం ఎలెక్స్ అనే 3 ఏళ్ల అబ్బాయి కథ ఏంటో విందాం. ఒక రోజు ఎలెక్స్ తన అమ్మ గిఫ్ట్ ఇచ్చిన బౌన్సీ హౌస్ లో ఆడుకుంటున్నాడు. అలా ఆడుకుంటూ సడన్ గా నాకు బ్యాక్ పెయిన్ వస్తుందమ్మా అని చెప్పాడు. ఇదేంటిది సడన్ గా బ్యాక్ పెయిన్ వస్తుందని హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ ఏవో పెయిన్ కిల్లర్స్ ఇచ్చాడు. ఆ పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా ఆ వాడిన తర్వాత అంత ఉపయోగం లేదు. అయితే కొన్ని రోజులకి ఎలెక్స్ పళ్ళు కొరకడం స్టార్ట్ చేశాడు. ఇదేంటిది పళ్ళు కొరుకుతున్నాడు అని వాళ్ళ అమ్మ అబ్జర్వ్ చేసింది. ఇంట్లో ఉన్న ఏ వస్తువునైనా పళ్ళుతో కొరకడం స్టార్ట్ చేశాడు. ఇదేదో తేడాగా ఉందే అని చెప్పి వెంటనే డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్లింది. ఆ డెంటిస్ట్ టెస్టులన్నీ చేసి ఏమీ లేదు అని చెప్పాడు. సరే అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లి వేరే డాక్టర్ చూపించింది, పీడియాట్రిషియన్ చూపించింది ఈసారి. అయినా సరే వాళ్ళందరూ టెస్టులన్నీ చేసి ఇది చాలా నార్మల్ విషయం, పిల్లలు ఇలా పళ్ళు కొరకడం చాలా సహజమే అని చెప్పారు. మరికొన్ని రోజులకి ఎలెక్స్ నడుస్తున్నప్పుడు కుడికాలు లాగుతూ నడవడం స్టార్ట్ చేశాడు. ఇదేంటి అని చూసిన వాళ్ళమ్మ ఇదేదో బిహేవియర్ ప్రాబ్లమ్ లా ఉందే అని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లింది. సైకియాట్రిస్ట్ కూడా కూర్చోబెట్టి మొత్తం వివరాలు తీసుకొని అసలు ఏమైందో కనుక్కోలేక ఇదేమీ కాదు అని చెప్పి ఇంటికి పంపించాడు. కానీ వాళ్ళమ్మ ఎలెక్స్ లో ఏదో జరుగుతుంది, ఈ నొప్పి తగ్గటం లేదు, పళ్ళు కొరుకుతున్నాడు, ఇప్పుడేమో కాలు ఈడ్చుకుంటూ నడుస్తున్నాడు, అసలు ఏం జరుగుతుందని చెప్పి ఇంకా వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళింది. వాళ్ళు కూడా టెస్టులన్నీ చేసి ఏమీ కనిపెట్టలేకపోయారు. మరికొన్ని రోజులకి ఎలెక్స్ కి చాలా తీవ్రంగా తలనొప్పి రావడం స్టార్ట్ అయింది. ఏంటిది తలనొప్పి వస్తుంది ఇప్పుడు ఎలా అని చెప్పి ఒక పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లారు. వాళ్ళు కూడా ఎంఆర్ఐ స్కాన్ అని సిటీ స్కాన్ అని చేసిన తర్వాత అందులో ఏమీ లేదు, ఇదంతా నార్మలే అని చెప్పి పంపించేశారు. ఎలెక్స్ వాళ్ళమ్మ విసిగెత్తిపోయింది. ఒక రోజు రాత్రి అసలు నిద్ర పట్టడం లేదు, ఎలెక్స్ కి ఏదైనా చెయ్యాలి, తన నొప్పి నుంచి ఎలాగైనా విముక్తి కలిగించాలని చెప్పి తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి చాట్ జీపీటీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాక్స్ ఓపెన్ చేసింది. ఎలెక్స్ ఏవైతే సిమ్టమ్స్ తో బాధపడుతున్నాడో ఆ సిమ్టమ్స్ అన్ని ఆ చాట్ జీపీటీలో పెట్టింది. అది ఒక లిస్ట్ ఆఫ్ డిసీజెస్ ఇచ్చింది. ఒక్కొక్క డిసీజ్ ని వెతుక్కుంటూ రిసెర్చ్ చేసింది వాళ్ళమ్మ. అలా రిసెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళమ్మకి ఒక డిసీజ్ చాలా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆ డిసీజ్ లో ఉన్న ప్రతి సిమ్టమ్ ఎలెక్స్ లో ఉన్నాయి. అదే టీథర్డ్ కార్డ్ సిండ్రోమ్. టీథర్డ్ కార్డ్ సిండ్రోమ్ అంటే చిన్నప్పటి నుంచి స్పైనల్ కార్డ్ ఎదుగుతున్నప్పుడు కొన్ని టిష్యూస్ పక్కనున్న స్ట్రక్చర్స్ కి అటాచ్ అయిపోయి ఆ స్పైనల్ కార్డ్ సాగిపోతుంది. అలా సాగినప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. అదే నొప్పి ఎలెక్స్ లో కూడా వచ్చింది. ఆ నొప్పిని కన్వర్ట్ చేసుకోవడానికి ఎలెక్స్ పళ్ళు కొరకడం స్టార్ట్ చేశాడు. ఆ నొప్పిని కవర్ చేసుకోవడానికే ఎలెక్స్ నడవడం కూడా మారిపోయింది. సో ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళమ్మ ఈ టీథర్డ్ కార్డ్ సిండ్రోమ్ గురించి ఫేస్బుక్ లో వెతికింది. ఫేస్బుక్ లో ఇలాంటి వ్యాధితో సఫర్ అవుతున్న చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ లోకి యాడ్ అయిన వాళ్ళమ్మ చాలా మందితో మాట్లాడింది. వాళ్ళ పిల్లలు కూడా ఎలెక్స్ ఇబ్బంది పడుతున్న సిమ్టమ్స్ తోనే ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న వాళ్ళమ్మ వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుని వాళ్ళ పీడియాట్రిక్ న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళింది. పీడియాట్రిక్ న్యూరో సర్జన్ చాలా షాక్ అయ్యాడు. వాళ్ళమ్మ చేసిన రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే చాట్ జీపీటీ నుంచి కలెక్ట్ చేసిందో ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఆ పీడియాట్రిక్ న్యూరో సర్జన్ కూడా మళ్ళీ ప్రాపర్ గా హిస్టరీ తీసుకొని ఆ ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ ప్రాపర్ గా చూసిన తర్వాత ఆ టీథర్డ్ కార్డ్ సిండ్రోమ్ ని కన్ఫర్మ్ చేశాడు. ఇంకంతే ఎలెక్స్ వాళ్ళ అమ్మకి పట్టరాని ఆనందం. ఎందుకంటే టీథర్డ్ కార్డ్ సిండ్రోమ్ కి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి. ఆ డాక్టర్లు కూడా చాలా ఆనందపడ్డారు, వాళ్ళ అమ్మని చాలా అప్రిషియేట్ చేశారు. కానీ ఇప్పుడు అసలు పాయింట్ లోకి వద్దాం. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మెడికల్ ఫీల్డ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కరెక్టేనా? అసలు ఇలా యూజ్ చేయడం వల్ల డాక్టర్ల యొక్క ప్రొఫెషన్ ఇంకా అంతమైపోతుందా? డాక్టర్లు ఇంకా బట్టలు సర్దేసుకోవడమేనా? మీరేమంటారు? అస్సలు కానే కాదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సపోర్ట్ సిస్టమ్ మాత్రమే. ఇప్పుడు ఇదంతా విన్న మీరు వెంటనే వెళ్ళి మీకు ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఆ చాట్ జీపీటీలో పెట్టేసి ఆ చాట్ జీపీటీ ఇచ్చిన ఆన్సర్లన్నీ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళదు. ఎందుకంటే చాట్ జీపీటీ అనేది ఒక ఇంటర్నెట్ సోర్స్. దానికి ఇంటర్నెట్ లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు కట్ షార్ట్ లో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరు ప్రూవ్ చేయలేరు. దాంట్లో 50% మాత్రమే కరెక్ట్ ఉంటుంది, ఇంకో 50% మిమ్మల్ని మిస్లీడ్ చేస్తుంది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇలా ఆన్లైన్ లో మీ సిమ్టమ్స్ గురించి చూసుకొని మీ ట్రీట్మెంట్ మీరే చేసుకోవడం వల్ల మీకు చాలా ప్రాబ్లం వస్తుంది. అందుకనే ఎప్పుడైనా సరే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వెంటనే ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ ని కలవడమే కరెక్ట్. చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ లో ఇలాంటి చాట్ జీపీటీ గానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ ఉపయోగపడుతుంది. అండ్ డాక్టర్స్ కూడా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని చాలా తెలివిగా యూజ్ చేయాలి. ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయిపోతే రేపనే రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకపోతే ఆ డాక్టర్ యొక్క జడ్జిమెంట్ చాలా బ్యాడ్ అవుతుంది. అలా జడ్జిమెంట్ బ్యాడ్ అవడం వల్ల ట్రీట్మెంట్ కూడా చాలా బ్యాడ్ గా జరుగుతుంది. సో ఈ రకంగా చూసుకున్నా సరే ప్రజలకే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి, డాక్టర్స్ అయినా సరే ప్రజలైనా సరే. సో ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వెంటనే గూగుల్ చేసేసి లేదంటే ఇలాంటి చాట్ జీపీటీలు వాడేసి తెలుసుకోకూడదు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ హెల్త్ ని ప్రాపర్ గా కాపాడుకోండి. ఇది జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేపనే రోజున ఒక హెల్త్ కేర్ సిస్టమ్ లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుందని తెలియజేయడం కోసం మాత్రమే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అంటే మీరు చేయాల్సింది ఒకటే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మీరు ఎలా వాడుతున్నారో కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్
దిస్ ఈస్ డాక్టర్ జశ్వంత్. మళ్ళీ కలుద్దాం. బాయ్.